హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది కుకుంబర్స్‌తో మజ్జిగ చారు అనమాట. ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కూర అన్నం లేకపోయినా దీన్ని ఇలా కూడా మనం తినొచ్చు. ఇది వెయిట్ లాస్ రెసిపీ. సాలడ్‌లా తినొచ్చు, లేదా అన్నంలోకి మజ్జిగ చారులాగా కూడా తినొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. దానికి నేను ముందు ఒక పెద్ద కుకుంబర్ తీసుకొని మొత్తం అంతా వేసేస్తాను. ఉల్లిపాయలు ఎలా మనం రఫ్గా కట్ చేసుకుంటామో కుకుంబర్ని కూడా నేను అలాగే రఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. 2 ఆర్ 3 చిన్నవి. కారం ఎక్కువ అని అనుకుంటే మాత్రము తగ్గించుకోండి. నేను ఇవి కట్ చేసేసుకొని దాంతోపాటు ఆనియన్ కూడా తీసుకుంటాను. చాలా చిన్న ఉల్లిపాయ ఉంటే సరిపోతుందండి. నా దగ్గర పెద్దవి ఉంటాయి, అందుకే నేను ఒక 1/4 వేసాను అంతే, ఎక్కువ కాదు. అవి కూడా రఫ్గా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటాము. ఇప్పుడు టొమాటో తీసుకున్నాను. ఇది మాత్రం కొంచెం పెద్దది. ఇలా అయితే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పెద్దదే టొమాటో తీసుకుని రఫ్గా చాప్ చేసుకొని దాంట్లో వేసుకొని దాంతోపాటు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేస్తాను. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు దీనికి తాలింపు వేస్తాను. వెయిట్ లాస్, సాలడ్ ఇలా తినేవాళ్ళు ఈ స్టెప్ని కంప్లీట్గా స్కిప్ చేసేయండి. ఈ తాలింపులో నేను ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, దాంతోపాటు శనగపప్పు వీటిల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లేదు అంటే మనకి పచ్చి పచ్చిగా నోటి కింద పంటి కింద తగులుతూ ఉంటుంది. దీంతోపాటు పసుపు వేస్తున్నాను. వేసేసి వీటిల్ని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం అల్లం వేస్తాను. తురిమేసి చక్కగా దాన్ని నేను ఫ్రై అవ్వనిస్తాను. అది చాలా బాగుంటుంది. దీంతోపాటు ఇంగువ లేకుండా మనకి సాంబార్లు, మజ్జిగ చారులు ఇట్లాంటివి నడవు. అందుకని వేసుకోవాలి. మంచిది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు కరివేపాకు వేసేసుకొని దీన్ని, ఈ తాలింపుని మంచిగా వేగింది అనుకున్నాక నేను మజ్జిగ చారులో కలిపేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ మాత్రం ఎక్కువ పడదు, చాలా కొంచెమే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి సరిపడినంత పెరుగు తీసుకుంటాను నేను మా ఇంట్లో పెరుగు ఎలా చేస్తాను అనేది ఒక వీడియో పెట్టాను, చూడండి. నాకైతే ఇలా గడ్డ పెరుగు అంటే ఇష్టము. పల్చగా చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం పెరుగు వేసుకుని వాటర్ వేసుకోండి. నాకు ఇట్లా ఫుల్ వెజ్జెస్ ఉండి కర్డ్ ఉండడం అంటే ఇష్టము, అందుకే నేను ఇలా చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దయచేసి చూసుకోండి, సాల్ట్ అస్సలు ఎక్కువ అవ్వద్దు, తినలేం తర్వాత. అంతేనండి, మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.